This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, Vimedia News. TGSPDCL మాస్టర్ ప్లాన్ చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కామేష్ గారిని కలవబోతున్నాము. గత 37 సంవత్సరాలుగా విద్యుత్ రంగంలో ఒక ఏఈ నుంచి సిఈ వరకు అద్భుతమైన సేవలు అందించేందుకు అనేక అవార్డ్స్ వచ్చాయి. ఆ అవార్డ్స్ గొప్పతనం ఏంటి, ఆ అవార్డ్స్ తన మీద ఎలాంటి బాధ్యత అనిపించింది, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నాకు మొత్తం 3 అవార్డులు వచ్చినాయండి. మొత్తం మా టీజీఎస్పీడీసీఎల్ మేనేజ్మెంట్ ద్వారానే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఏమో 33/11K సబ్స్టేషన్ మాన్యువల్ అని మొత్తం ముగ్గురం కలిసి రాశాం. పాండురంగమూర్తి గారు, చక్రపాణి గారు, నేను, ఇప్పుడున్న డైరెక్టర్ గారు, ముగ్గురం కలిసి రాయడం జరిగింది. దానికి అవార్డు ఇచ్చారు. దాని తర్వాత నేను ఐఏఎం అహ్మదాబాద్లో నన్ను అప్పుడు గవర్నమెంట్ తరఫున ఒక ఐఏఎంలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ట్రైనింగ్. సో నేను డిజిగ్నేటెడ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ని చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా. సో ఆ ర్యాంక్ వల్ల నేను ఒక హెచ్టీ సర్వీసెస్ని ఎట్లా మనం రిలీజ్ చేయాలి అనేది టోటల్గా సిస్టమ్ సాఫ్ట్వేర్ ప్యాకేజింగ్ చేయటం జరిగింది. దాని దృష్ట్యా నాకు 2007లో నాకు అవార్డు వచ్చింది. అప్పుడు సిఎండి గారు సాయి ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఇచ్చారు, ఐఏఎస్ గారు. దాని తర్వాత రఘుమారెడ్డి గారు కూడా నాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది, సిఎండి. ఆయన ఎందుకు ఇచ్చారంటే, ఇప్పుడు మనకి హైదరాబాద్లో పవర్ సప్లై ఫెయిల్యూర్ ఎక్కువగా ఉండేది. ఫెయిల్యూర్ కారణాన్ని కనుక్కున్నాను నేను. దానికి ప్రధానంగా వరుస క్రమంలో ట్రిప్ కాకపోవటం అనేది కనుక్కొని, దానికి ఈ విధంగా రిలేస్ సెట్టింగ్స్ ఉంటే మీకు కరెంట్ సప్లై నిరంతరాయంగా అందుబాటులోకి వస్తుందని చెప్పడం జరిగింది. దాని ప్రకారం హైదరాబాద్లో మొత్తం ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు దాన్ని జీరో అయింది. అంతకుముందు 130 సార్లు ట్రిప్ అయ్యాయి ఈ నెలకి, ఇవాళ జీరో. అటువంటి ట్రిప్పింగ్స్ లేవు. ఇక చెట్టు తగిలితే పోవటం అట్లాంటివే, కానీ టెక్నికల్ మ్యాటర్స్లో ట్రిప్ అయ్యేది లేదు. ఇప్పుడు చాలా గొప్ప విషయం అండి అది. ఆ 3 అవార్డులు నేను చేసిన సేవకి, నేను చేసిన పనికి, యాక్చువల్గా దట్ ఈస్ మై డ్యూటీ. ఆ డ్యూటీలో భాగంగానే చేశాను నేను. చేసిన దానికి ఇది నాకు స్పెషల్ గుర్తించి అవార్డు ఇవ్వటం అంటే, ఓహో ఇది అందరూ చేయలేని పరిస్థితి, నేను చేశానేమో అందుకే ఇచ్చారు అనేది చాలా గొప్ప విషయంగానే, హ్యాపీగానే ఫీల్ అయ్యాను. అవునండి, ఆ రోజు చాలా ఆనందపడ్డాను. ఒక కొత్త డ్రెస్ కూడా కొనుక్కోవడం జరిగింది ఆ రోజు దానికోసమే. అంటే అంత ఆనందం వచ్చింది నాకు. ఒక ఏదో ₹1 కోటి 2 కోట్లు ఈ డబ్బుతో సంబంధం ఉండదు. ఆ ఆనందం అనేది, అవార్డుతో వచ్చే ఆనందం అనేది అసలు దేనికి సంబంధం లేని అతీతమైంది. అది చెప్పలేనివి కాదు, మాటలు చెప్పలేము. చాలా బాధ్యత పెరుగుతుంది. ఇప్పుడు అవార్డు రాగానే, అవార్డు తీసుకున్న తర్వాత అవార్డు గ్రహీతలాగా ఇంకా ఎక్కువ చేయాలని అనిపిస్తుంటుంది. అందుకని నేను అక్కడి నుంచి ఆపలేదు. ఈవెన్ టుడే చేస్తూనే ఉంటాను, ఏదో ఒకటి. అదే స్ఫూర్తి. ఆ స్ఫూర్తి చాలా మంచిది. ఏదైనా ఒక మంచి విషయం చేసిన ఎంప్లాయీకి కనుక ఆ గుర్తింపు వస్తే వాడు ఆపడంగా కంటిన్యూగా చేస్తూనే ఉంటాడు పని. అది మేనేజ్మెంట్ కూడా గుర్తిస్తుంటుంది, అట్లా అవార్డ్స్ ఇస్తుంటుంది, ఎంకరేజ్ చేస్తుంటుంది.